హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కినోవా దోశ అండ్ పుట్నాల చట్నీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చూస్తే లైక్ కూడా చేయండి. కావాల్సినవి: కినోవా సీడ్స్ 1 కప్, 1 కప్ బ్రౌన్ రైస్. మీరు ఏ కప్తో కినోవా సీడ్స్ తీసుకుంటే ఆ కప్తో 1 కప్ బ్రౌన్ రైస్ తీసుకోవాలి. తర్వాత అరకప్ మినపగుళ్ళు, తర్వాత మెంతులు 1 టేబుల్ స్పూన్, తర్వాత ఒక బౌల్ తీసుకొని మేము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోండి. వేసుకున్నాక 4 నుంచి 5 సార్లు వరకు మంచిగా శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోండి. ఫ్రెండ్స్, నేనైతే 6 గంటల వరకు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. 6 గంటల తర్వాత చూసారా, అన్నీ శుభ్రంగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పిండిని రుబ్బుకుందాం. చూసారా, పిండిని ఇలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని పిండిని వేసుకుందాం. గిన్నెలో వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి రాత్రి మొత్తం పిండిని బయట పెట్టుకుందాం. చూసారా, పొద్దున్నే లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన పిండి చూసారా బాగా పొంగింది. ఇప్పుడు ఒక స్పూన్ పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. అప్పటి వరకు చట్నీ చేసుకుందాం. చట్నీకి కావాల్సిన పదార్థాలు: 15 వెల్లుల్లి రెబ్బలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుట్నాల పప్పు 1 కప్, జీరా 1 టేబుల్ స్పూన్, అరకప్ పచ్చి కొబ్బరి ముక్కలు. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చట్నీకి కావాల్సిన పదార్థాలు. చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ చట్నీ. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మేము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చూసారా, ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి పోపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశలు వేసుకుందాం. దోశ బ్యాటర్లోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్లా పిండిని కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి దోశ పిండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కినాక దోశలు వేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అప్పుడు దోశ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దోశ పల్సగా వచ్చింది. దోశ వేసిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని అప్పుడు దోశని కాల్చుకోవాలి. దోశ ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి.
గీ అప్లై చేసిన తర్వాత దోశని ఫోల్డ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇలాగే మిగతా అన్ని దోశల్ని కూడా వేసుకుందాం. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ కినోవా దోశ అండ్ పుట్నాల చట్నీ రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కావాలంటే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.